హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో చాలామంది మీలో ఇంట్రెస్ట్ ఉంది, అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సో మొత్తం ఉద్యోగాలు చూసుకున్నట్టయితే 4660 ఉద్యోగాలు ఇందులో ఉండడం అయితే జరిగింది. 4208 కానిస్టేబుళ్ళు, 452 ఎస్సీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది కదా. ఈ సిబిటీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పీఈటీ అండ్ పిఎస్టీ అయితే ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ అయితే టెస్ట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పీఈటీ అండ్ పిఎస్టీకి ఏ రేషియోలో మిమ్మల్ని పిలుస్తారు, మెడికల్కి ఏ రేషియోలో పిలుస్తారు అనేది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి పారా 12.2 ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అవసరమైతే. పీఈటీ అండ్ పిఎస్టీ అని ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇందులో ఒకసారి చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ సిబిటీ షెల్ బి కాల్డ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టు ద నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ 10 times. ఇక్కడ ఒకసారి చూడండి, 10 times అన్నారు కదా. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఒక పోస్ట్కి 10 మందిని చెప్పున మిమ్మల్ని పీఈటీ అండ్ పిఎస్టీకి అయితే పిలుస్తారు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు సేమ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐకి కూడా అలాగే పిలుస్తారు. అంటే ఇప్పుడు ఒకసారి కానిస్టేబుల్కి సంబంధించి 4208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. ఈ 4208 వేకెన్సీస్కి గాను సుమారుగా చెప్పాలంటే 42,000 మంది, ఓకే 1:10 అంటే 42,000 మంది ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఫిజికల్ ఈవెంట్లకి అయితే షార్ట్ లిస్ట్ అవుతారు. అలాగే ఎస్ఐకి సంబంధించి 452 ఉద్యోగాలు ఉన్నాయి కదా. సేమ్ ఎస్ఐకి కూడా అంతే 1:10 రేషియోనే. కావాలంటే మీరు ఎస్ఐ నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అందులో కూడా చూసుకున్నట్టయితే మీకు ఎస్ఐకి సంబంధించి ఒక పోస్ట్కి 10 అంటే 452 × 10 అంటే సుమారు 4,500 మంది. ఓకే, ఓ మాటలో చెప్పాలంటే 4,500 మంది ఫిజికల్ ఈవెంట్లకి అయితే షార్ట్ లిస్ట్ అవుతారు. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఫిజికల్ ఈవెంట్లకి ఎలిజిబిలిటీ వచ్చింది. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇక్కడ పీఈటీ అండ్ పిఎంటీకి సంబంధించి ఇంకో అప్డేట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకేంటంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వాళ్ళకైతే పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి పీఈటీ అయితే ఉండదు. అంటే వాళ్ళ చేత రన్నింగ్ అలాంటివి అయితే ఏం చేయించరు. ఓన్లీ వాళ్ళకి హైట్ చెస్ట్ అవి మాత్రమే చూసి మీరు క్వాలిఫై అయితే ఓకే, మీరు పీఈటీ అండ్ పిఎంటీకి క్వాలిఫై అయినట్లే మీరు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్తారు. ఇక మామూలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రన్నింగ్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ కాకుండా మామూలుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చదివి అప్లై చేసుకుని ఉంటారో మీకు వచ్చేసి ఇంకో అప్డేట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే మీకు ఫిజికల్ ఈవెంట్లో కనుక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయితే ఓకే, ఇన్ కేస్ అంటే ఇక్కడ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్లో, సబ్ ఇన్స్పెక్టర్లో లాంగ్ జంపు, హై జంపు, రన్నింగ్ అనేవి ఒక స్టాండర్డ్లో ఇవ్వడం అయితే జరిగింది కదా. ఓకే, చాలామంది డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ డిస్క్వాలిఫై అయితే కనుక మీకు వీళ్ళు ఏం చేస్తారంటే ఎడిషనల్గా సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని మెన్షన్ చేయడం అయితే జరిగింది. అర్థమైందా? మీకు 2 rounds కింద అయితే జరుగుతాయి. అంటే ఇన్ కేస్ ఓకే డిస్క్వాలిఫై అవ్వకపోతే పర్లా, చాలామంది ఓకే చాలామంది కాంపిటీషన్ అనేది 1:10 ప్రకారం పిలిచారు, ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు అనుకుంటే పర్లేదు. ఇన్ కేస్ ఎక్కువ మంది షార్ట్ ఫాల్ అయ్యి డిస్క్వాలిఫై అయితే గనక అప్పుడు సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు సెకండ్ లిస్ట్ రిలీజ్ అయితే అందులో ఎవరుంటారంటే ఎవరైతే 1 మార్కు లేదా 1/2 మార్కుతో డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారో ఎగ్జామ్కి వాళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారు. సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అయింది. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వీళ్ళు క్లియర్గా పాయింట్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మీకు 1600 మీటర్స్ రన్నింగ్ అనేది 1 ఛాన్సే ఇస్తారు. లాంగ్ జంప్కి 2 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్కి 2 ఛాన్సెస్ ఇస్తారు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే అందులో మనకి ఫౌళ్ళు ఉంటాయి కదా లాంగ్ జంప్, హై జంపుల్లో, అందుకని చెప్పి వాటికి అయితే 2 ఛాన్సెస్ అయితే ఇస్తారు. ఇదొకటైతే అర్థమైంది అనుకుంటున్నాను మీకు క్లారిటీగా. ఇప్పుడు ఫైనల్గా ఇంకో విషయం ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్, దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఫిజికల్ ఈవెంట్లు క్వాలిఫై అవుతారో మీరందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఎలిజిబుల్. ఓకే, ఇక్కడ మరి ఏ రేషియో అయితే ఏం మెన్షన్ చేయలేదు. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అయిపోతారు. ఫైనల్లో కట్ ఆఫ్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక పోస్ట్కి ఒకళ్ళని మాత్రం ఇస్తారు కాబట్టి ఫైనల్ కట్ ఆఫ్ కూడా కొంచెం చేంజ్ అయ్యిద్దని చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మొత్తానికి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పీఈటీ అండ్ పిఎఫ్టీకి చూసుకున్నట్టయితే 1:10 రేషియోలో పిలుస్తా అన్నారు కదా. మరి ఏ విధంగా పిలుస్తారు అంటే ఒకసారి చూసుకున్నట్టయితే మీ యొక్క కేటగిరీ వైజ్ ఏవైతే వేకెన్సీస్ కేటాయించారో దాని ప్రకారం అయితే పిలుస్తారండి. ఇప్పుడు ఫర్ సపోజ్ కానిస్టేబుల్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి ఓబీసీలో 966 పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఈ 966 పోస్టులకు కానీ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరూ ఉంటారు ఓబీసీ వాళ్ళు, వాళ్ళనే మెరిట్ ప్రకారం 1:10 రేషియో అంటే ఈ 966కి × 10 వేస్తే ఎంత 9,660 అయితే వస్తుంది కదా.
ఎగ్జాక్ట్గా 9660 మంది అయితే రారు, కొంచెం అటు ఇటుగా అయితే వస్తారు. ఓకే, పర్ఫెక్ట్గా తీయడం అంటే అంత సాధ్యమేం కాదు కదా. సో ఈ లెక్క ప్రకారం అయితే తీస్తారు, అంటే మీ యొక్క కేటగిరీ వైజ్ తీస్తారు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సేమ్ కానిస్టేబుల్కి అంతే, ఎస్ఐకి కూడా అంతే. ఇదొకటైతే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.